హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో రక్త స్పర్శ వ్యత్యాసాలు అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని యథాప్రకారం మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడే కష్టం చూస్తే నాకు చాలా జాలిగా ఉంది. అసలు నువ్వు కష్టపడేది ఎవరి కోసం? ఆ మనిషి నీ రక్తబంధువా? నీ తరగతికి చెందినవాడా? రక్తబంధువుల కోసమైతే త్యాగం చేసినా తప్పులేదు. ఈ విషయం రుజువు చేయడానికి గాను నీకు ఒక చిన్న కథ చెప్తాను, విను అంటూ తన కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కౌశాంబి నగరంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు పేదవారు. అన్న పేరు శంకరదేవుడు, తమ్ముడి పేరు శంభుదేవుడు. ఇద్దరూ చిన్న వయసు నుంచి గొప్పింటి వాళ్ళ వద్ద సేవ చేసి జీవయాత్రను గడుపుతూ వచ్చారు. ఇలా ఉండగా శంకరుడు పనిచేసే సంపన్నుల కుటుంబంలో ఒక్కడే కుమారుడు ఉండేవాడు. అతను కూడా శంకరుడి ఈడువాడే. ఇద్దరు చూడడానికి అన్నదమ్ములన్నట్టుగా ఉండేవారు. కొంతకాలానికి విధివశాన ఆ ఇంటివారి కుర్రవాడు చనిపోయాడు. సంపన్నుడైన ఇంటి యజమాని శంకరుణ్ణి చూసుకుంటూ తన పుత్రశోకాన్ని క్రమంగా మర్చిపోయాడు. అది మొదలుకొని శంకరుడు ఆ ఇంట నౌకరులా ప్రవర్తించడం మాని సంపన్నుడి కొడుకులాగే పెరిగాడు. వాడికి ఎందులోనూ లోటు లేదు. సంపన్నుడి ఆస్తిలో కూడా సగభాగం వాడికి సంక్రమించింది. వాడు బాగా చదువుకొని చివరికి ఉజ్జయిని రాజుగారి వద్ద కొలువు కూడా సంపాదించుకొని గొప్పవాడైపోయాడు. ఈ లోపల శంభుడు మాత్రం నౌకరు జీవితమే గడుపుతున్నాడు. వాడు ఎన్నడూ తన కష్టాలను తలుచుకునేవాడు కాదు. తన అన్న గొప్పతనాన్ని స్మరించుకొని ఆనందించేవాడు. వినేవాళ్ళు ఉంటే చాలు తన అన్న కబుర్లు ఎంతసేపైనా చెప్పి పారవశ్యం చెందేవాడు. ఒరే, అసలు మీ అన్న ఎప్పుడైనా నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటాడా అని ఎవరైనా అడిగితే, అబ్బో, మా అన్నకి ఎన్ని పనులు, రాజుగారికి కొలువు చేయాలా, రాజుగారు ఇక్కడికి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలా, గొప్ప గొప్ప వాళ్ళంతా ఇంటికి వస్తే రాజకార్యాలు మాట్లాడాలా, ఇక అతనికి ఎక్కడ తీరుతుంది? 3 ఏళ్ల కిందట ఈ పట్టణం వచ్చినప్పుడు నాకు కనపడి మరీ వెళ్ళాడుగా అనేవాడు శంభుడు. ఓరే, మీ అన్న నీకు అసలు ఎప్పుడైనా డబ్బు పంపించి సహాయం చేస్తుంటాడా, నీ కష్టసుఖాలు పట్టించుకుంటూ ఉంటాడా అని అడిగితే, అబ్బో, ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత డబ్బు ఆయనకే చాలదు, అయినా నాలాంటి వారికి డబ్బెందుకు, నాకు కావాల్సింది మా యజమాని ఇస్తూనే ఉండేవాడు కదా అని శంభుడు సమాధానం చెప్పేవాడు. వాడికి తన అన్న మీద ఉండే గౌరవాభిమానాలు చూసి కొందరు సంతోషించేవారు, మరికొందరు నవ్వుకొని వాడిని పిచ్చివాడి కింద జమ కట్టేవారు. ఈ విధంగా కొద్ది కాలం గడిచింది. శంభుడు పెద్దవాడయ్యాడు. వాడికి వివాహం చేసుకునే వయసు వచ్చింది. వాడికి తగిన వధువు కూడా దొరికింది. కౌశాంబి నగరంలోనే మరొక గొప్ప ఇంటి పిల్ల అయిన మాలతి అనే అమ్మాయికి లక్ష్మి అనే పరిచారిక ఉండేది. లక్ష్మికి శంభుడికి పరిచయం అయింది. ఇద్దరు పెళ్ళాడడానికి కూడా నిశ్చయించుకున్నారు. కానీ పేదవాళ్ల పెళ్ళిళ్ళు అంత సులువుగా జరగవు. ఈ పెళ్ళికి శంభుడి యజమాని లక్ష్మీ యజమానురాలు కూడా సమ్మతించేసరికి 1 ఏడాది గడిచింది. ఈ సంగతి నలుగురికి తెలిసినాక అందరూ సంతోషించారు. అయితే తన అన్న కూడా లక్ష్మిని ఆమోదిస్తేనే కానీ శంభుడికి సంతృప్తి లేదు. దీంతో వాడు శంకరుడికి కబురు చేశాడు. కబురు అందిన కొంతకాలానికి శంకరుడు కౌశాంబి నగరానికి వచ్చాడు. అయితే అతను తన తమ్ముడు పనిచేసే ఇంటికి రాకుండా అతిథి గృహంలో దిగాడు. మంచి బట్టలు వేసుకొని తనను చూడడానికి రమ్మని నౌకరు చేత శంభుడికి కబురు పంపాడు. శంభుడు ఆ ప్రకారమే అన్నను చూడ్డానికి వెళ్ళాడు. లక్ష్మిని గురించి వర్ణించి చెప్పి, అన్న, నువ్వు కూడా లక్ష్మిని చూసి నీ అభిప్రాయం చెప్పు. మేము ఏడు జోడుగా ఉంటామని అందరూ అన్నారు, కానీ నీ నోట ఆ మాట వింటే తప్ప నాకు తృప్తి లేదు. ఇవాళే వచ్చి నీకు కనపడమని లక్ష్మికి కబురు చేస్తాను అన్నాడు. శంకరుడు సరే అన్నాడు. ఆ రోజు సాయంకాలమే
లక్ష్మి తన యజమానురాలైన మాలతిని వెంటబెట్టుకొని అతిథి గృహానికి వెళ్ళింది. మాలతి చాలా అందగత్తె. ఆమెను చూడగానే శంకరుడు పరవశుడైపోయాడు. ఆమెకు తన పేరు, హోదా మొదలైనవి తెలుపుకొని స్నేహం కలిపాడు. మాలతి వెళ్ళిపోతూ శంకరుణ్ణి తమ ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించింది. వెళ్ళి శంకరుడు మాలతి తండ్రిని కలుసుకున్నాడు. తనకు మాలతిని పెళ్లాడాలని ఉన్నట్టు చెప్పాడు. అతని ఆస్తి, హోదా అవన్నీ చూసి మాలతి తండ్రి పెళ్లికి సమ్మతించాడు కూడా. ఇది జరిగిన సాయంకాలం శంభుడు గంపెడు ఆశతో శంకరుడి వద్దకు వచ్చాడు. అన్న, లక్ష్మిని చూశావా? ఎలా ఉంది? నీ కంటికి నచ్చిందా అని అడిగాడు. ఆ లక్ష్మి యజమానురాలు అంత అందగత్తె అని నాకు మాట మాత్రమేనా చెప్పలేదేంట్రా అని శంకరుడు తమ్ముణ్ణి అడిగాడు. ఎందుచేతో కానీ నేను ఆవిడ ముఖం ఎన్నడూ సరిగ్గా చూడలేదన్నా. ఇంతకు లక్ష్మి నీకు నచ్చిందని చెప్పొచ్చు కదా అని శంభుడు ప్రాధేయపడ్డాడు. అప్పుడు వాళ్ళన్న, ఒరేయ్, నువ్వేమీ అనుకోకు, నేను లక్ష్మిని చూడడం మాటే మరిచాను. ఇంతకీ నేను చెప్పదలిచేది ఏంటంటే, నువ్వు ఆ లక్ష్మిని పెళ్ళాడే అవకాశం లేదు. ఎందుకంటే నాకు మాలతికి పెళ్లి స్థిరమైపోయింది. లక్ష్మి మాలతి వెంట ఉజ్జయినికి వచ్చేస్తుంది. నువ్వు లక్ష్మిని పెళ్ళాడితే మా ఇంటనే నౌకరులా బతకాల్సి వస్తుంది. ఇది భావ్యంగా ఉండదు. అందుచేత నువ్వు మరెవరినైనా చూసుకుని పెళ్ళాడు. ఈ ఊర్లో పరిచారికలు చాలామంది ఉంటారు అన్నాడు శంకరుడు. తన అన్న చెప్పిన ఈ మాటలు విని శంభుడు నిలువునా కుంగిపోయాడు. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శంకరుడు శంభుడు రక్తస్పర్శ చేత అన్నదమ్ములు, కానీ వారిలో జీవితం వ్యత్యాసాలు కల్పించింది. అలాంటప్పుడు శంభుడు తనకు శంకరుడికి ఉండే రక్తస్పర్శను పాటించి అన్న కోసం సంతోషంతో తన ప్రేమను త్యాగం చేయాలా, లేక అతన్ని ఇంకొక తరగతి వాడిగా భావించి తన సుఖాన్ని తాను చూసుకోవాలా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రక్తస్పర్శ జన్మత్త వచ్చేది. వ్యత్యాసాలు జీవిత మార్గాల్లో తేడా వల్ల ఏర్పడతాయి. శంకరుడి సుఖానికి శంభుడి సుఖం అడ్డం వచ్చింది. వారు అన్నదమ్ములు కావడం వల్ల అని శంకరుడు అనుకున్నాడు. కానీ అది నిజం కాదు. వారిద్దరూ వేరువేరు తరగతులకు చేరిపోవడం వల్ల యజమానురాలిని పరిచారికను ప్రేమించడం జరిగింది. అందుచేత శంభుడు తన అన్న పట్ల రక్తస్పర్శను పాటించాల్సిన అవసరం లేదు. అతను తన వదినగారి సేవకురాలిని నిశ్చింతగా పెళ్లాడవచ్చు అని జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.